నమస్తే అందరికీ. మీకు కూడా నాలా మా హస్బెండ్ నన్ను పొగిడినట్టు మీ హస్బెండ్తో, మీ వైఫ్తో, మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో పొగిడించుకోవాలని ఉందా? అయితే 5 మినిట్స్లో చేసే ఈ సింపుల్ అండ్ క్విక్ కొబ్బరన్నం రెసిపీని నేను చెప్పినట్టు చిన్ని చేంజెస్తో పక్కా మెజర్మెంట్స్తో ట్రై చేయండి. మొత్తం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తిన్న వాళ్ళంతా. అండ్ ఐ స్వేర్ యూ మళ్ళీ మిమ్మల్ని చేయమని అడుగుతారు. దానికి కూడా రెడీ అయిపోండి. ఓకే, జోక్స్ ఎపార్ట్. ఫస్ట్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరికాయ. ఫ్రెష్ కొబ్బరికాయని పగలగొట్టుకుని పీసెస్లా చేసుకుని కొంచెం వాటర్ వేసి ప్యూరీగా చేసి వాటర్ని స్ట్రెయిన్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ని 2 to 3 times రిపీట్ చేస్తే నాకు 2 glasses ఆఫ్ ప్యూర్ మిల్క్ అయితే వచ్చింది. ఐఎమ్ రిపీటింగ్ ఓన్లీ 2 to 3 times మాత్రమే రిపీట్ చేయండి. ఇఫ్ మీకు మిల్క్ సరిపోకపోతే కొబ్బరికాయని యాడ్ చేసుకోండి, లేదంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 మీడియం సైజ్ ఆనియన్, 4 పెద్ద మిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు అండ్ స్పైసెస్లో వచ్చేసి ఒక 8 లవంగాలు, 8 ఇలాచి అండ్ చిన్న దాల్చిన చెక్క. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి 1 స్పూన్ గీ వేసుకోండి. మొత్తం నెయ్యితో కూడా చేస్తారు, బట్ మొత్తం నెయ్యితో చేస్తే నెయ్యిలో ఉండే కమ్మదనం ఈ కొబ్బరిపాల్లో ఉన్న కమ్మదనం వల్ల ఎగుటొస్తుంది అంటారు. కొంచెం గీ వేసుకొని దాన్ని స్పైసెస్ వేగితే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ స్పైసెస్ నేను చెప్పినవే మాత్రమే వేసుకోండి, లేదంటే బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అవి వేగాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. కొంచెం మగ్గాక స్మాల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని మగ్గించుకోండి. మగ్గేలోపు 1 గ్లాస్ ఆఫ్ రైస్ని కడిగి పక్కన పెట్టుకోండి. కావాలంటే మీరు క్యారెట్, పొటాటో అలా వేసుకోవచ్చు, బట్ ఏ వెజిటబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు. మీల్ మేకర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే మామూలుగానే మీల్ మేకర్ సాఫ్ట్గా కుక్ అవుతుంది, బట్ ఈ కొబ్బరి వాటర్లో కొబ్బరి మిల్క్లో కుక్ అవడం వల్ల మిల్ మేకర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్ వేసుకోలేదు. ఈలోపు 1 గ్లాస్ రైస్ పక్కన పెట్టుకున్నాం కదా. వెజిటేబుల్స్ మగ్గాక 2 glasses ఆఫ్ మిల్క్ వేసుకున్నాం. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ మిల్క్. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ చిటికెడు పసుపు వేసుకుని ఉడికించుకోవాలి. పాలు పొంగుతున్నప్పుడు మనకి నార్మల్ పాలు ఎలా పొంగుతాయో అలా ఈ పాలు కూడా పొంగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుని కొత్తిమీర వేసుకుని లిడ్ క్లోజ్ చేసి 2 whistles వేయించుకుంటే చాలు, సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇంకా సాఫ్ట్గా కుక్ అవ్వాలి, మనకి డ్రైగా వద్దు అనుకుంటే 3 whistles వేయించుకుంటే ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి కలుపుతుంటే వచ్చే అరోమా పక్కింటి వాళ్ళు కూడా వచ్చి వావ్ అంటారు. ఏం వండుతున్నావు అమ్మ మాకు కూడా పెట్టు అంటారు. చూడండి మరి దీనికి కాంబినేషన్గా మటన్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఆంధ్ర స్టైల్ మటన్ ఎలా కుక్ చేసుకోవాలో చెప్పేస్తా. బై ద వే సీక్రెట్ ఏంటంటే ఇది నా రెసిపీ కాదు, మా మదర్ రెసిపీ. అంతవరకు టేక్ కేర్, బై బై, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.